హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఈరోజు వచ్చి మనం ఎగ్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. ఈ కోడిగుడ్లు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అండి రెడీ చేసుకుందాం. ఇవన్నీ గిన్నె పెట్టుకున్నాం. కొంచెం నూనె పోసుకుందామండి. కొంచెం పోసుకుని కొంచెం పసుపు వేసుకున్నామండి. ఈ ఘాట్లు పెట్టుకున్నామండి గుడ్లు ఇలా. ఎరగకుండా ఇలా వేసుకున్నామండి. అడుగంటకుండా ఇలా వేపుకుంటే ఈ కూర టేస్ట్ వస్తుందండి. కోడిగుడ్డు గ్రేవీ కర్రీ అలా తిప్పకుండా ఉండాలండి. ఇవన్నీ తీసుకున్నాం వేసుకొని. ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి. ఇదిగండి చక్కగా లవంగాలు వేసుకున్నాం. ఇదిగండి కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకున్నాము. అలా వేసుకున్నాము. కొంచెం ఉప్పు వేసుకున్నామండి ఎగుకి. ఇలా తిప్పుకొని మూత పెట్టేసుకున్నామండి. ఇది అల్లం పేస్ట్ పట్టిన గిన్నె అండి, మిక్సీ గిన్నె. టమాటాలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందామండి. గ్రేవీ కర్రీ అన్నాను కదా, మిక్సీగా ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని అప్పుడు దాంట్లో వేసుకుందామండి. మిక్సీ పట్టేసుకుందాం. అండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోతాయండి బాగా వేసి. ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి, గ్రేవీ కర్రీ. ముందుగా మా వీడియో చూసేవాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. సుజీస్ విఆర్ బ్లాగ్స్ అండి. ఇలాంటి కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇది వచ్చి టమాటా మిక్సీ పట్టాం కదండి, అది వేసేసుకున్నాం. దీంట్లో వచ్చి ధనియాల పొడి అండి. ఇది వచ్చి కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం అండి. ఇది వచ్చి మసాలా అండి.
ఇదిగండి కారం వేసుకుందాం. కారం వేసుకొని కాసేపు తిప్పుకొని మగ్గనిద్దామండి. ఆ కారం అంతా ఈ గ్రేవీకి పట్టాలి కదండి. ఇలా మూత వేసుకొని మగ్గనిద్దామండి. మగ్గిందండి. ఇప్పుడు వచ్చేసి మనం నీళ్ళు పోసుకుందాం. మూత వేసుకొని కొంచెం ఉడకనిద్దాం. ఇదండి ఇలా ఉడికేటప్పుడు మనం కోడిగుడ్లు వేసుకోవాలండి. ఈ గ్రేవీ అంతా ఈ గుడ్లకు పడితే గుడ్లు టేస్ట్ వస్తాయండి. ఆ పైన ఏపేం కదా ఇంకా బాగుంటాయి. కరివేపాకు వేద్దామండి కొంచెం. ఈ కూర తొక్తహ అని ఉడికేటప్పుడే వేయాలండి కరివేపాకు. అప్పుడు చాలా టేస్ట్ వస్తుందండి దాంట్లో ఏగే కంటే. ఇప్పుడు ఉడకనిద్దామండి. అండి ఇవన్నీ ఉడికిపోయింది గ్రేవీ కర్రీ. కొంచెం ఉడికితే అయిపోద్దండి. అయ్యండి రెడీ అయిపోయిందండి కర్రీ. ఇవన్నీ గ్రేవీ కర్రీ ఇవన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అడుగంటుతుంది. కొత్తిమీర వేసుకోవచ్చండి కావాలంటే. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదండి. బాయ్ అండి.